హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో టైం అయితే ఇప్పుడు 6 o'clock అయితే ఉంది. సో ఇప్పుడు మేము స్టేషన్కి వెళ్తూ ఉన్నాము. మండ్యాలో ఉన్న నంబి నారాయణ స్వామి గుడికి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. దానికి ముందు నేను ఒక రాముడిది గుడి వేసింది. సో దానికైతే చాలా కమెంట్స్ వచ్చాయి ఫుల్ బ్లాగ్ కావాలనేసి. సో తొందరలోనే నేను అది ఫుల్ బ్లాగ్ చేస్తాను. సో అంతవరకు నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో అంతవరకు స్టే ట్యూన్. ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము. ట్రైన్ వస్తూ ఉంది. సో ట్రైన్ ఎక్కుని పండుపురాకి వెళ్తాం మేము. టికెట్ అయితే 120 రూపీస్ ఇద్దరికి పడింది. ఈరోజు మనం వెళ్తున్న ప్రదేశం మండ్య జిల్లా పాండవపురాలో ఉన్న కొన్ని దివ్యమైన క్షేత్రాలకి. ఆ దివ్యమైన క్షేత్రాలు ఏవి అంటే నంబి నారాయణ స్వామి ఆలయం, నరసింహస్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, రామానుజాచార్యుల వారి స్టాచ్యూ. సో పాండవపురాలు అయితే దిగేసాము. పాండవపురా నుంచి నంబి నారాయణ స్వామి ఆలయం 15 కిలోమీటర్లు ఉంది. ఆటో అయితే చేసాము. అప్ డౌన్ 600 మాట్లాడాము. అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మనం వెళ్తున్న ఫస్ట్ ఆలయం నరసింహస్వామి ఆలయానికి. చుట్టూ చూస్తే పచ్చని తోటలతో నిండుగా కనిపిస్తుంది. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు పైకి ఎక్కి టాప్లో వెళ్దాము. ఇదే అది గుడి. మనం వచ్చిండేది యోగ నరసింహస్వామి గుడికి. అది చూసుకుందాం రండి. మనం వచ్చిన ఆలయము నంబి నారాయణ స్వామి ఆలయానికి. సో నేను బ్యాక్ కెమెరాలో ఒకసారి చూపిస్తాను. సో ఇది ఉండేది గజస్తంభము. ముందర నుంచి చూస్తే మనకి ఒక పక్క నుంచి కనిపిస్తుంది. చూపిస్తాను. ఇది రెండో ఆలయం నంబి నారాయణ స్వామి ఆలయం. ఈ ఆలయం మండ్య జిల్లా తన్నూరు గ్రామంలో ఉంది. ఈ ఆలయం పంచనారాయణ ఆలయాల్లో మొదటిది మరియు పురాతనమైనది. అయితే ఈ ఆలయానికి 1000 సంవత్సరాల కథ అయితే ఉంది. అలాగే ఈ ఆలయంలో ఉండే విగ్రహాలు ద్వాపర యుగం నాటిది అని నమ్ముతారు. ఇంద్రుడు తన బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందిన పంచనారాయణ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. నంబి నారాయణ దేవాలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనది మరియు దీన్ని హొయసాల పాలకుడు విష్ణువర్ధనుడు నిర్మించారు. తలక్కాడులో చోళరాజుల్ని ఓడించిన తర్వాత ఈ ఆలయం నిర్మాణం జరిగింది అని నమ్మకం. విష్ణువర్ధనుడు సాంప్రదాయ శైలిలో నంబి నారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామివారి విగ్రహం నిల్చున్న భంగిమలో ఉంటారు. ఇక్కడ విగ్రహం 1.8 మీటర్ పొడవు ఉంటుంది. కుడివైపున చూస్తే శంఖం, ఎడం వైపున చూస్తే చక్రం ధరించి అలా దర్శనమిస్తారు. మామూలుగా విష్ణుమూర్తికి ఎడంవైపు శంఖం, కుడివైపు చక్రం ఉంటుంది. కానీ ఇక్కడ విభిన్నంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి ఒక స్థల పురాణం అయితే ఉంది. అది ఇప్పుడు తెలుసుకుందాం రండి. ద్వాపర యుగంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఉపయోగించి రుద్రుడిని చంపారు. రుద్రుడు బ్రహ్మను కుమారుడు కాబట్టి అతన్ని చంపినందుకు బ్రహ్మ హత్య దోషాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ దోషం నుంచి ఉపశమనం పొందడానికి ఆయన పంచనారాయణ ప్రదేశాల్లో విష్ణువుని దర్శించి ప్రార్థించారు. అయితే పంచనారాయణ ఆలయాల్లో తన్నూరులో ఉన్న ఈ నంబినారాయణ ఆలయం మొదటిది. అందుకే ఈ ఆలయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ ఆలయంలో నవరంగ మండపం, మహారాణా మండపం, అర్ధమండపం, సుఖనాసి, గర్భగుడి మరియు పెద్ద పాతాళాంకణం ఉంటాయి. అయితే మహారాణా మండపంలో 50 స్తంభాలు ఉన్నాయి. పాతాళాంకణంలో 40 అష్టభుజ స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయంలో అమ్మవారు తూర్పు ముఖాన దర్శనం ఇస్తారు మరియు అమ్మవారిని అరవింద నాయకి తాయార్ మరియు భూదేవి అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక వేణుగోపాల స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము. ఆ ఆలయం అయితే ఆ టైంలో క్లోజ్ ఉండే కాబట్టి మేము బయట దర్శనం చేసుకొని వచ్చేసాము. మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ రామానుజాచార్యుల వారి స్టాచ్యూ దగ్గరికి. గైస్, ఈ నీళ్ళ మధ్యలో ఒక గుడి ఉందంట అండ్ 2 పెద్ద చేపలు కూడా ఉన్నాయంట, ఫీమేల్ మేల్. సో ఇంతవరకు ఈ గుడి ఇంకా చేపలు ఏవి 2 ఉన్నాయో అవి ఇంతవరకు కనపడలేదంట, ఇక్కడ జనాలు చెప్తూ ఉన్నారు. సో ఈ నీళ్ళ మధ్యలో ఆ గుడి ఉందంట. మొత్తానికి అంతా దర్శనం చేసుకొని మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసాము. మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. గైస్, స్టేషన్కి అయితే వచ్చేసాము, ఇప్పుడు ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో నెక్స్ట్ వీడియోలో నేను వేరే వీడియోతో వస్తాను, అప్పుడు కలుస్తాం. అంతవరకు బాయ్.